హాయ్ అండి, ఈరోజు మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఇలా వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోవాలండి. నేను కేజీ బియ్యం పిండితో చూపిస్తున్నాను. ఇది బయట మిల్లులో తీసుకున్న బియ్యం పిండి అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు కడాయి పెట్టుకొని అందులో 2 సాంబార్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం తీసుకున్న బియ్యం పిండిలో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక నూనె బాగా కాలుతుంది కాబట్టి మనం ఈ విధంగా సైడ్ నుంచి చేయి కాలకుండా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలండి పిండి. మనం ముద్ద కడితే అది ముద్దలా అవ్వాలి. ఈ విధంగా ఉంది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ ఆయిల్ తక్కువగా అనిపిస్తే ముద్ద కట్టదండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ అనిపిస్తే మురుకులు చాలా లూజ్గా వచ్చేస్తాయి, విరిగిపోతూ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో 3 టీ స్పూన్ల కారము, ఇది బయట కొన్న కారం అండి. స్పైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను 3 టీ స్పూన్లు వేస్తున్నాను. మీరు ఇంట్లో కొట్టించుకున్న కారం అయితే 2 టీ స్పూన్లు సరిపోతుంది. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని మొత్తం కలిసే విధంగా నీళ్లు పోయకముందు కలుపుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయానండి. ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీళ్లు పోయకముందు మొత్తం ఒకే విధంగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఈ విధంగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు మురుకులు చేసుకోవడానికి మురుకుల పావును తీసుకుందాము. ఈ విధంగా నేను 3 హోల్స్ ఉన్న దాంతో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పిండిలోంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మురుకుల పావులో పెట్టుకోవాలండి. ఈ విధంగా మురుకుల పావులో పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఈ విధంగా మురుకులు ఒత్తుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు కాలనివ్వాలండి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వాటిని తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మురుకులు బాగా కాలిపోయాయి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేసుకోవచ్చండి. ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది.